ఉత్తరప్రదేశ్లో నేరస్తులు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే వణికిపోతున్నారు. రాష్ట్రానికి యోగి సీఎం అయినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా యూపీలో యోగి ఆదేశాల మేరకు ఇటీవల పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ను ప్రారంభించారు. ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కింద నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా కేవలం 48 గంటల్లో 20 ఎన్కౌంటర్లు చేశారు. నేరాలను తగ్గించడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ఈ ఆపరేషన్లు ప్రారంభించారు. మీరట్ నుంచి ముజఫర్నగర్ వరకు పోలీసులు నేరస్తులను కాళ్లపై కాల్చడం లేదా ఎన్కౌంటర్లలో చంపేయడం వంటివి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఆపరేషన్ లాంగ్డా, ఆపరేషన్ ఖల్లాస్ కొనసాగుతోంది. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గణాంకాల ప్రకారం 2017 నుంచి యూపీలో పోలీసుల ఎన్కౌంటర్లలో 239 మంది నేరస్తులు మరణించారు. ఇదే కాలంలో 9467 మంది నేరస్తులు గాయపడ్డారు. ఎన్కౌంటర్ తర్వాత 30,694 మంది నేరస్తులను అరెస్టు చేశారు. ఇలా యాక్షన్ ప్లాన్ తీసుకోవడం వల్లనే యూపీలో గూండారాజ్ మొత్తం అంతమయ్యే దశకు చేరుకుంది.